ఆయన ఒక లాస్ట్కి అంతా ల్యాండ్ పూలింగ్ జరిగి భూమిని సమీకరించి పెట్టుబడులు వచ్చాక విదేశీ కంపెనీలను ఆహ్వానించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసరికి ఆయన చేతిలో ఉన్నది సంవత్సరన్నర కాలం అండి. ఆ సంవత్సరన్నర కాలంలో ఎంత వరకు చేయాలో కన్స్ట్రక్షన్ అంతకు మించే చేశారు. పరిపాలనకు అనుకూలంగా అయినటువంటి భవనాలు నిర్మించారు. అవే కాక ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు కానివ్వండి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి, ఇంకా మిగతా జడ్జి క్వార్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు మీకు వివరించారు. అయితే ఇంకా ఫైనల్గా ఏంటంటే జనాలు నయవంచనకు గురైపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఒక్క ఛాన్స్ అనేటువంటి ఒక్క మాటను నమ్మి, అన్నిటికీ మించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అమరావతి రాజధానిగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిగా తయారు చేస్తాను, నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు కూడా లేదని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అమాయకపు ప్రజలను మోసం చేసి నమ్మించి నైవంచనకు గురి చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన బుద్ధిని పోనిచ్చుకోకుండా కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో అదే చేశారు. నేను విమర్శించాలని నేను మాట్లాడలేదు, జరిగిన విషయాన్ని చెప్తున్నానండి. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆ అవకాశం కోసం ఎదురు చూశారు. ఆ అవకాశం ఓటు రూపంలో వచ్చింది, వేశారు, తిరిగి ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేశారు. ఇకపోతే అమరావతి ప్రాంతం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ఒక సామాజిక వర్గానికి చెందిందన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, అసలు అమరావతిలో కన్స్ట్రక్షన్సే లేవు, అవన్నీ కూడా గ్రాఫిక్స్ అని అన్నారు, బాహుబలి సెట్టింగ్స్ అన్నారు. అన్నిటికీ మించి రియల్ ఎస్టేట్ రైతుల్ని మమ్మల్ని అమరావతి ఉద్యమం చేసే మమ్మల్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు, బినామీలు అన్నారు, ఎన్నో మాటలు అన్నారు. అన్నిటికన్నా ముందు శిరీష్ గారు నాకు బాగా గుర్తు, ఎక్కడా కూడా శిరీష్ గారు నాకు బాగా గుర్తు, అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది, కొన్ని మీడియా ఛానళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. నాకు బాగా గుర్తుంది, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఒకనొక ఏ పార్టీకి సంబంధించిన నేత నాకు తెలియదు కానీ కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారంటూ మీరు కట్టుకున్న చీరల గురించి కూడా కించపరిచేలా కొన్ని కామెంట్లు చేశారు ఒక పార్టీ నేత. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు, పట్టు చీరలు కట్టుకుని ప్రొటెస్టులు చేస్తున్నారు అన్నప్పుడు ఏమనిపించేదమ్మా మీ అందరికీ? ఒక్క మాట అండి, దీనికి ముందుగా నేను ఒక మాట చెప్తాను. అసలు రైతు అంటే ఎవరండి? అన్నం పెట్టేవాళ్ళు రైతు. రైతు ఒక మంచి బట్టలు కట్టుకోకూడదా, నగలు వేసుకోకూడదా? రైతు అనేవాళ్ళు ఒక 20-30 మంది రైతు కూలీలకు ఉపాధి కల్పించేవాడు రైతు. అలాంటి రైతును పట్టుకొని పట్టు చీరలు కట్టుకున్నారు, నగలు వేసుకున్నారు, లేదంటే కాస్ట్లీ ఫోన్లు పట్టుకున్నారనో, లేదంటే ఇంకా వాళ్ళు పెద్ద రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఇలాగ పెద్ద పేర్లు పెట్టారండి మాకు. ఓకే, నేను ఇప్పటికీ దానికి అగ్రీ అవుతున్నాను. రైతులు అనేవాడు అన్నం పెట్టేవాడు, 10 మందికి ఉపాధి చూపించేవాడండి. అలాంటి రైతు బురదలోనే ఉండాలి, మురికి బట్టలే కట్టుకోవాలనుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అండి. వాళ్ళకేంటంటే రైతు అంటే ఒక చిన్న చూపు, రైతు అన్నం పెట్టే రైతునే చిన్న చూపు చూశారు అంటే ఈ రోజు రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే ఈరోజు ఆ చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. ఇకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారండి. ఎవరైనా పెయిడ్ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు రోడ్ల మీద ఇడిపించుకుంటారా? గాయాల పాలవుతారండి. రక్తాలు ఓడ్చుకుంటూ రోడ్ల మీద ఈడ్చుకుంటూ, మోకాళ్ళ మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి స్టేషన్లలో పడేస్తే ఆ రోజు మా ప్రాణాలు కావండి. వన్స్ లాఠీ చార్జ్ మొదలు పెడితే ప్రాణాలతో ఇంటికి వెళ్తామన్న గ్యారంటీ లేనటువంటి బ్రతుకులు అమరావతి మహిళలుగా బ్రతికామండి. అలాంటి పరిస్థితిలో పెయిడ్ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు పెట్టిన పెయిడ్ టెంట్ ఏదైతే ఉందో, రోజులో 500-300 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి కూర్చోబెట్టారు కదండి, పెయిడ్ టెంట్ ఒకటేసి. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఏ నోటితో అయితే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారో వాళ్లే తీసుకొచ్చి ఆ పెయిడ్ మనుషులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మా మీద దాడికి పంపించారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక అమరావతి టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి పాదయాత్ర చేసిన, అమరావతి టు అరసవెల్లని పాదయాత్ర చేసినా కూడా అమరావతి ప్రజల వెనక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిలబడ్డారు. ఈ రోజు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళ వెనక ఎవరు నిలబడ్డారండి? ఎక్కడికి పంపించాలో వాళ్ళని అక్కడికి పంపించేశారు ప్రజలు. మీకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ రాజకీయానికి సమాధి కట్టేశారు. కానీ ఆ మాటలు అన్న టైంలో మా సొంత భూములు, మాకు జీవనాధారమైనటువంటి భూములు, మా పిల్లలకి ఆస్తులుగా ఇచ్చుకోవాల్సినటువంటి భూముల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం, అది రాష్ట్ర ప్రజల కోసం ఆ మాట అన్న వ్యక్తికి కూడా మేము భూమిని ఇచ్చినట్లే ఒక్క మాటలో చెప్పాలంటే. అయినా కూడా మమ్మల్ని అలాగా ఇష్టం వచ్చినట్లు పెయిడ్ ఆర్టిస్టులని, బినామీలని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, స్వార్థపరులని
ఎన్నో ఎన్నో మాటలు అంటుంటే అన్నిటికీ మించి మహిళలను అయితే కుక్కలతో పోల్చారండి. జడ్జి గారు వెళ్తుంటే మోకాళ్ళ మీద నుంచి దండం పెట్టినందుకు కుక్కలతో పోల్చారు. మహిళలకు గౌరవించడం తెలుసా అండి వైసీపీ వాళ్ళకి? రైతుని గౌరవించడం తెలుసా? లేదు. అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుండి కురు వృద్ధుల వరకు ఉద్యమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకుండే ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రమే. వీళ్ళ నాయకుడు చేసిన మూర్ఖపు నిర్ణయానికి 200 మందిగా పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోతే వాటిని కూడా అపహాస్యం చేశారండి. నేనైతే అవి ఇప్పటికీ కూడా ప్రభుత్వ హత్యలని చెప్పి గంటాపదంగా చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూర్ఖపు నిర్ణయానికి ఆగిపోయిన గుండెలవి. ఏం సాధించారండి? ఏం సాధించారు? చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అదొక్కటే వాళ్ళు సాధించుకున్నది. చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతుంటే చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు. అన్నిటికీ మించి నేను ఒక దళిత మహిళని. అక్కడ పొలాలు ఇచ్చిన వాళ్ళందరూ కమ్మ వాళ్ళే, కమ్మ సామాజిక వర్గమే ఉద్యమం చేస్తున్నారన్నారు. డే 1 నుండి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి దాన్ని ఈ వైసీపీ అరాచకాలన్నింటిలో బాధితురాలు నేను, పొలం ఇచ్చిన రైతుని. అలాంటి నన్ను ఎన్ని హింసలు పెట్టారు. నన్నే కాదండి, మా దళితులు ఎక్కడి నుండి వస్తున్నారు, బయట నుండి అరాచక శక్తులు వస్తున్నాయని చెప్పి ఎక్కడ నుండి వస్తున్నారని మా దళితులు అడిగినందుకు చేతులకు సంకెళ్ళు వేసి జైల్లోకి పంపించారు. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళేమో